హలో జెన్సీ లేడీస్, లాస్ట్ టైం శారీ ప్రీప్లేటింగ్ వీడియో పోస్ట్ చేసినప్పుడు నేను అందులో సిల్క్ శారీ చేయాలంటే ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయమని చెప్పాను. చాలామంది అయితే కామెంట్ చేశారు, సిల్క్ శారీ చేసి చూపించండి, సిల్క్ శారీ చేసి చూపించండి అని. ఈ వీడియో అయితే వాళ్ళ కోసమే. చూసేయండి సిల్క్ శారీ ఎలా చేయాలో. నేను ఇక్కడైతే జిమ్మిచూ శారీ అయితే తీసుకున్నాను అనమాట. మీకు ఐరన్ బాక్స్ లింక్ పెట్టమని అయితే అడుగుతున్నారు. ఈ వీడియోకి అయితే ట్యాగ్ చేస్తాను, ట్యాగ్డ్ ప్రోడక్ట్స్లో చూసేయండి. ఇంకా మీరు ఏమైనా ఐరన్ బాక్స్ సజెస్ట్ చేయమంటున్నారు. నేను వాడుతుంది అయితే ఫిలిప్స్ కంపెనీదండి. ఫిలిప్స్ కంపెనీ ఐరన్ బాక్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఇక్కడైతే మనం శారీ ప్రీప్లీటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం శారీ ప్రీప్లీటింగ్ చేసే కన్నా ముందు మన ఐరన్ బాక్స్ హీట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఐరన్ బాక్స్ హీట్ అడ్జస్ట్ చేసుకోకపోతే మనకి శారీ అనేది ఇంకా హీట్ ఎక్కువైపోయి కాలే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అనుకుంటే ఇంకా ముడతలు పడిపోతాయి. ఫస్టే మనం అడ్జస్ట్ చేసుకొని మనమైతే శారీ ప్లీటింగ్ అయితే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసినప్పుడు మనం కుర్చీలు పెట్టుకొని నీట్గా పిన్తో సెక్యూర్ చేసుకున్న తర్వాత ఇలా ప్లీట్స్ అన్నిటిని అడ్జస్ట్ చేసుకుని అయితే మనం ఇంకొక పిన్ అయితే పెట్టుకోవాలి. మనకి ఎంత లెంత్ కావాలి ప్లీట్స్ అంత లెంత్ వరకు మనం మెజర్ తీసుకుంటాం కదా. మెజర్ తీసుకున్న తర్వాత అంతవరకు ఐరన్ అయితే చేసుకోవాలి. మనం ఫస్ట్ ప్లీట్ అనేది ఎప్పుడూ కొంచెం పెద్దగానే పెట్టుకోవాలి. ఫస్ట్ ప్లీట్ చిన్నగా పెట్టుకుంటే మనకి తర్వాత వచ్చే ప్లీట్స్ అన్నీ బయటకు వచ్చేసినట్టు కనబడతాయి. అలా కాకుండా ఒక చిన్న ఇంచు గ్యాప్తో మనం కుర్చీలు అనేవి పెట్టుకుంటే మనకి ప్లీట్స్ అనేవి నీట్గా కనపడతాయి. ప్లీట్స్ అన్నిటిని నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత మనమైతే చెస్ట్ ప్లీట్స్ని అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం 3 పిన్స్తో సెక్యూర్ చేసుకున్నాం కాబట్టి మనకి ప్లీట్స్ అనేవి చెక్కు చెదిరిపోకుండా ఉంటాయి. చెస్ట్ ప్లీట్స్ చేస్తున్నప్పుడు మనం కొంచెం సైజ్ అడ్జస్ట్ చేసుకుంటే ఐరన్ సరిపోతుంది. మీ దగ్గర ఇలాంటి ఐరన్ బాక్స్ లేదు, మేము సిల్క్ శారీస్ చేసుకోవడానికి కుదరదా అనుకుంటే మీ దగ్గర ఉన్న ఐరన్ బాక్స్తో ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే మీ ఐరన్ బాక్స్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఏదైనా పల్చటి క్లాత్ని శారీ పైన అడ్జస్ట్ చేసుకుని శారీ మీద వేసుకొని మనము ఐరన్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకునే ఐరన్ బాక్స్ లేదు అనుకుంటే ఉంటే మీరు అది సిల్క్ శారీ మెథడ్లో పెట్టుకుని అయితే మీరు చేసుకోవచ్చు. నేను యూజ్ చేసేదానికి పట్టు శారీస్ ఉంది, కాటన్ ఉంది, నైలాన్ ఉంది. అందుకే నేను అడ్జస్ట్ చేసుకుని అయితే సిల్క్ దాంట్లో పెట్టుకుని అయితే డైరెక్ట్గానే యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర అలాంటిది లేదు అనుకుంటే నార్మల్ దాని మీద చేస్తున్నప్పుడు ఇలా మనం ఏదైనా క్లాత్ వేసుకుని చేసుకోవచ్చు. పైన అంతా అయిపోయిన తర్వాత ఇంకా కింద కుర్చీలు పెట్టుకుంటున్నప్పుడు అయితే మనం లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా, అలాగే మనమైతే కుర్చీలు ఫస్ట్ కుర్చీ కొంచెం పెద్దదిగా పెట్టుకుని ఆ తర్వాత 1 ఇంచు గ్యాప్తో మిగిలినవన్నీ పెట్టుకుంటే మనకి కుర్చీలు అనేవి నీట్గా కనిపిస్తాయి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెన్సీ గర్ల్ రెసిపీ. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. నేనైతే మీ అందరికీ థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నా ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. అండ్ లాస్ట్ టైం పెట్టిన శారీ ప్రీప్లీటింగ్ వీడియో అయితే 1,00,000 వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. థ్యాంక్స్ అండి ఎవరైతే నన్ను నమ్మి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో, నా కంటెంట్ ఎవరైతే నచ్చిందో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడైతే కుర్చీలు పెట్టుకున్న తర్వాత మనం పిన్తో సెక్యూర్ చేసుకొని మనం ఐరన్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఎలా ఉన్నా పర్వాలేదు, ఫస్ట్ ఐరన్ చేసుకుంటే మనకి శారీ అనేది మనకి ఇది జిమ్మిచూ శారీ కాబట్టి పైకి లెగిసిపోతుంది ఊరికే. అలా లేగకుండా ఫస్ట్ ఒకసారి ఐరన్ చేసుకున్న తర్వాత పైన పిన్ పెట్టుకొని తర్వాత గట్టిగా పట్టుకొని లాగుతూ సెకండ్ పిన్ని ఇలా మధ్యలో మనం ఒక పిన్ అయితే పెట్టుకోవాలి. ఇలా మధ్యలో ఒక పిన్ పెట్టుకుంటే మనకి కుర్చీలు అనేవి పైకి లెగవకుండా ఉంటుంది. పిన్ పెట్టుకున్న తర్వాత కింద కూడా మనం గట్టిగా కుర్చీలు పట్టుకొని లాగుతూ పిన్ అయితే పెట్టుకోవాలి. లాస్ట్ వీడియోస్లో కూడా చూపించాను కదా, కింద పిన్ పెట్టుకుంటే మనకి కింద కుర్చీలు అనేవి నీట్గా ఉంటాయి. అడ్జస్ట్ చేసుకుని మనం పిన్ అయితే పెట్టుకోవాలి. పిన్ పెట్టుకున్న తర్వాత నీట్గా ఐరన్ అయితే చేసుకోవాలి. మీరు ఇందాకలా పైన చూపించినట్టు వీడియోలో ఫస్ట్ చూపించాను కదా, మీ దగ్గర నార్మల్ ఐరన్ బాక్స్ ఉంటే ఏదైనా క్లాత్ వేసుకుని మొత్తం శారీ చేస్తున్నప్పుడు మీరు కూడా క్లాత్ వేసుకునే చేయాలి. ఆ ఒక్క పార్టీకి క్లాత్ కాకుండా మొత్తం శారీ అంతా ప్లీటింగ్ చేస్తున్నప్పుడు మీరైతే ఐరన్ బాక్స్ పెట్టే ముందు మీరు క్లాత్ అయితే వేసుకుంటే సరిపోతుంది. నేను వాడుతున్న ఐరన్ బాక్స్ గురించి చాలామంది అయితే ఎంక్వైరీ చేశారు, కామెంట్స్ పెట్టారు. దాని గురించి అయితే నేను ఇప్పుడు చెప్తాను. ఆ ఐరన్ బాక్స్ అయితే ఫిలిప్స్ కంపెనీదండి. మేము తీసుకున్నప్పుడు 2000 ఎంత ఉంది.
ఇప్పుడు అది 1500 చూపిస్తుంది ఐరన్ బాక్స్. మేము తీసుకున్నప్పుడు 2000 అని చెప్పాను కదా, రేట్ కూడా తగ్గింది, ఆఫర్లో ఉంది. మీరు కావాలంటే తీసుకోవచ్చు. నేనైతే ట్యాగ్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సిల్క్ శారీ అయితే ఈ వీడియోలో చేసి చూపించాను కదా, ఇంకేమన్నా మీకు కావాలంటే డౌట్స్ కామెంట్ చేయండి. ఇంకా చాలామంది అయితే కామెంట్ చేశారు, మీరు చాలా బాగా చేస్తున్నారండి, అర్థమయ్యేలా చెప్తున్నారని. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.